రోజునైతే ఎట్టకేలకి రిలీజ్ అయ్యాయండి. ఎర్లీ మార్నింగ్ అయితే రిలీజ్ చేశారు. ఎందుకంటే నిన్న సాయంత్రమే బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చినప్పటికీ వాళ్ళు అఫీషియల్‌గా ఏదైతే కోర్ట్ నుంచి వాళ్ళకి అప్‌లోడ్ కాలేదు. వాళ్ళకి ఆన్‌లైన్‌లో నుంచి పేపర్‌లయితే అప్‌లోడ్ కాలేదు. దాని కారణంగా అయితే పోలీసులైతే విడుదలైతే చేయలేదు. కొన్ని సంతకాలు కూడా జాప్యం జరగడం వల్ల దానివల్ల కూడా వాళ్ళైతే రిలీజ్ అయితే చేయలేదు. ఆహ్, కేవలం కావాలని ఇలా చేశారనైతే వాళ్ళ లాయర్ కావచ్చు, లేకుంటే అల్లు అర్జున్ తరపున కొంతమంది కావచ్చు, వాళ్ళైతే మాట్లాడడం చూసాం. ఇది ఖచ్చితంగా కుట్రపూరితంగా అయితే అల్లు అర్జున్‌ని కావాలనే ఉంచుతున్నారని అయితే చెప్పడం చూసాం. సరే ఏదైనప్పటికీ అల్లు అర్జున్ అయితే ఎర్లీ మార్నింగ్ అయితే రిలీజ్ అయ్యారు 9కి. అలానే గీత ఆర్ట్స్ నుంచి అక్కడి నుంచి రావడం చూసాం. ఆడ నుంచి ఇంటికెళ్ళి ప్రెస్ మీట్‌తో కూడా మాట్లాడడం చూసాం. చాలా ప్రశ్నలకు సమాధానం ఏం చెప్పలేదు. ఎవరైతే తనకు సపోర్ట్ చేసారో వాళ్ళందరికైతే థాంక్స్ చేసి చెప్పాడు. అలానే ధన్యవాదాలు తెలిపాడు. అలానే ఫ్యాన్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలపడం చూసాం. అలానే చాలా క్వెషన్ అడిగారు. అడిగినప్పటికి ఆయన ఏం చెప్పారంటే, "నేను చట్టాన్ని గౌరవిస్తాను. చట్టం పైన నాకు చాలా నమ్మకం ఉంది. న్యాయం పైన నాకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందని" అయితే చెప్పుకొచ్చారు. సరే ఇంగా దాని తర్వాత మళ్ళీ ఆయన లోపలికెళ్ళిపోవడం చూసాం. ఎక్కువ చాలామంది అడిగారు. వాళ్ళ నాన్నగారు ఇంత ఆవేదన చెందారు. మీ నాన్నగారికి సరే ఈ వయస్సులో అది కలగడం చాలా బాధాకరమైన విషయం అయితే ఆయన చెప్పడం చూసాం. సరే ఓవరాల్‌గా అయితే వాళ్ళ వైఫ్ కూడా స్నేహారెడ్డి గారు కూడా చాలా ఎమోషన్ అయ్యారు. తెలిసిందే. మరి నైట్ అంతా జైల్‌లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఎమోషన్ అవుతారు. అనుకోని విధంగా సంఘటన జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఎమోషన్ అవుతారు. ఓవరాల్‌గా అయితే కథ సుఖాంతమైంది. అల్లు అర్జున్ అయితే బెయిల్ మీద మధ్యంతర బెయిల్ మీద అయితే రిలీజ్ అయ్యారు. 4 వారాల పాటు అయితే ఈ బెయిల్ అయితే ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఉంటాయి తెలిసిందే. రెగ్యులర్ ఫార్మాట్‌లో మళ్ళీ కేసులైతే నడుస్తూనే ఉంటాయి. కోర్ట్‌లో ఇది రెగ్యులర్ కేసు నడుస్తూనే ఉంటుంది. చూడాలి రేవతి వాళ్ళ భర్త ఎవరైతే చనిపోయారో భర్త అయితే కేస్ విత్‌డ్రా చేసుకుంటా అంటున్నారు. మరి విత్‌డ్రా చేసుకుంటే అసలు ఈ కేసే ఉండదు. క్వాష్ అయిపోతుంది కాబట్టి చూద్దాం మరి ఇంగ ముందు ముందు ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే బెయిల్ మీద ఆయన రిలీజ్ అయ్యి ఆయన ఇంటికి వచ్చారు.